హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాను విహారీ. ఈరోజు వచ్చి మనం చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అండి. అది కూడా సుచిత్ర దగ్గర నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. సో హైదరాబాద్ సుచిత్ర దగ్గర నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే నేను ఫస్ట్ టైం అయితే బైక్ మీద రైడ్ చేస్తున్నాను. సో నాకైతే గూగుల్ మ్యాప్లో సుచిత్ర దగ్గర నుంచి బాలాజీ టెంపుల్కి అయితే 40 కిలోమీటర్స్ అయితే చూపిస్తుందండి. చూద్దాం అసలు ఎంతవరకు వెళ్తుందో ఏంటనేది. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్డుకి అయితే వచ్చానండి. చూడొచ్చు మొత్తం అంత ప్లేస్ అంతా అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి రైట్ కట్ అవ్వడం ఇలా ఇక్కడ నుంచి అంటే మనకి ఇలా 3 రోడ్స్ వస్తాయి. ఇట్లా వచ్చి మనకి రైట్ కట్ అవ్వాలి ఇలాగా. సో ఇది చిలుకూరు బాలాజీ రోడ్ అనమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి అయితే మనకు ఒక 5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుందండి చిలుకూరు బాలాజీ రోడ్. బాలాజీ టెంపుల్కి అయితే చూద్దాం అసలు ఒకసారి రావాలి. సో ఇక్కడ నుంచి అయితే మనకు ఒక 5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుందండి బాలాజీ టెంపుల్. రైట్ సైడ్ సరే చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి. చూడొచ్చు ఇక్కడ నుంచి మనకి ఒక 1 కిలోమీటర్ చూపిస్తుంది కాబట్టి ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్ అనమాట. సో ఇట్లా మన వచ్చింది ఇలాగా. సో ఇలా వెళ్తే మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్ అనమాట. చూడొచ్చు ఇది. సో ఎంట్రన్స్ అనమాట అండి స్వామివారి టెంపుల్కి. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ ఎంట్రన్స్ నుంచి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం అండి. ఆ టెంపుల్ రోడ్లోకి అయితే వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం క్లైమేట్ అయితే మారిపోయింది. సో బయట ఉన్న రణగుణ దొరల కన్నా కూడా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం అనేది, పల్లెటూరు వాతావరణం అనేది వస్తుంది. చూడొచ్చు ఇంకా కార్లతో అక్కడ కూడా వస్తున్నారు అనమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు రావడం టెంపుల్కి. సో ఇదైతే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉందండి ఇక్కడ ఏరియా అయితే మాత్రం. సో ఇక్కడ కొంత దూరం బయటకు వచ్చేసరికి రైట్ సైడ్ చూడండి శివలింగం, చాలా పెద్ద శివలింగం, చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట చూడడానికి. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే అప్రాక్స్గా ఒక 1 కిలోమీటర్ అయితే మనకు చూపిస్తుంది టెంపుల్ దగ్గరికి అయితే. సో ఇప్పుడు మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామంటే చూడొచ్చు పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి బస్సెస్ అది కూడా మనకి నందిపట్నానికి బస్సెస్ ఉంది. అంతా కంప్లీట్ పార్కింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి పార్కింగ్ దగ్గర అయితే చాలా హడావుడిగా ఉందండి. మొత్తం పార్కింగ్ అని చూసుకోవచ్చు. ఇదంతా బైక్ పార్కింగ్ అనమాట. సో నేను ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయి బయటకు వచ్చానంటే ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అనమాట టెంపుల్కి. ఇదంతా కూడా కంప్లీట్గా ఏరియా వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి చిన్న శివాలయం ఒకటి ఉంటుంది. స్వామివారి టెంపుల్ ఆనుకుని శివాలయం కూడా ఉంటుంది అనమాట. సో ఇది చూడొచ్చు మీరు టెంపుల్ ఈ వెనకాల వచ్చేసరికి శివాలయం ఇది. సో ఈ చుట్టుపక్కలంతా కూడా మనకి బుక్ స్టాల్స్ అవి కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ నుంచి అయితే మనకి మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి బుక్ స్టాల్ ఎంత పెద్ద ఉందో. సో ఎవరికైనా కావాల్సిన బుక్స్ అవి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా మనకి సిట్టింగ్ ఏరియాలా ఉంటుంది అనమాట. సో ఇదైతే ఎగ్జిట్ అనమాట అండి బయటికి. ఇక్కడ నుంచి వచ్చేసరికి మార్కెట్లోకి అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా కంప్లీట్గా మనకి మార్కెట్ ఉంటుంది. చిన్న చిన్న వస్తువులు అలాగే మనకి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ అన్నీ అయితే అమ్ముతుంటారు. మనకి కావాల్సిన పర్చేస్ చూడొచ్చు. అంతా కంప్లీట్గా ఫుల్గా ఉంది క్రౌడ్ అంతా కూడా. సో ఇక్కడ నుంచి మనకి ఇది ఆల్మోస్ట్ చాలా ఇదంతా కూడా మార్కెట్ అనమాట. చిన్న చిన్న వస్తువులు మనకి తీర్థంలో ఊళ్ళో అక్కడ తీర్థాలు జరుగుతాయి కదా, అలా సరే చూడొచ్చు. ముగ్గులు కానీ అలాగే రకరకాల బొమ్మలు ఇవన్నీ కూడా మనకి చాలా అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడొచ్చు కంప్లీట్గా పెద్ద మార్కెటే ఉంది వెనకాల. సో ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ వరకు కూడా అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ మన ఎంట్రన్స్ అయ్యేదాకా కూడా చాలా రకాల మార్కెట్ అయితే ఉందన్నమాట ఇది. ఇక్కడ చిన్న రకరకాల స్వీట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ అది కూడా అమ్ముతున్నారు అనమాట ఈ మార్కెట్లోనే. సో ఇదంతా కూడా కంప్లీట్గా ఈ పొడవంతా కూడా మార్కెటే ఉంది మొత్తం. సో ఇలాగ మనకి లోపల నుంచి అయితే బయటికి రావాలంటే కంప్లీట్గా ఇవ్వండి ఇక్కడ వరకు మనకి ఇది అవుటర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి జ్యూసెస్ అవన్నీ కూడా అమ్ముతున్నారు బయట. సో ఇదంతా కంప్లీట్ మార్కెట్ ఏరియా. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి పార్కింగ్ అయితే వెళ్ళిపోతుంది నడుచుకుంటూ వెళ్తే. సో ఇదంతా గుడి ప్రాంగణం. సో ఇదైతే మనకి వీకెండ్స్లో అయితే చాలా రష్ ఉంటుంది అనమాట అండి. నేను వీక్ డేస్లో వచ్చాను కాబట్టి కొంచెం తక్కువ ఉంది రష్ అనేది. సో వీకెండ్స్లో వస్తే మాత్రం చాలా రష్ ఉంటుంది పూర్తిగానే. సో
ఉన్నాయి చూడవచ్చు. షాప్స్ అన్నీ కూడా చాలా కలకలాడుతూ ఉన్నాయి రకరకాల రంగులతో. సో ఫ్రెండ్స్, ఇది చిలుకూరి బాలాజీ టెంపుల్. సో ఇక్కడైతే రేట్లు అయితే మాత్రం టూ మచ్ ఉన్నాయండి, టూ మచ్ అనమాట. ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు అంతా. చూడవచ్చు మొత్తం ఇదంతా కూడా కంప్లీట్గా దర్శనం అయిపోయి మనం ఇక్కడి నుంచి వచ్చామన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే 4-5 వీడియోలు చూడండి, అలాగే తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.